ఫస్ట్ ఒకటే చెప్తున్నా, ఇది మూవీ కాదు, పిల్లల కెరియర్, పిల్లల చదువు, వాళ్ళ అమ్మ అయ్య ఎంతగానో వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేసేసి నా పిల్లల్ని ప్రయోజకులు చేద్దామని చెప్పేసి ఎవరైతే కొట్లాడుతుర్రో వాళ్ళలాంటి ఉసురు పోసుకుంటున్నావు అని చెప్పేసి మెయిన్గా చెప్తున్నా. ఎందుకు నీకు అంత దమ్ముంటే ఎవరైనా లాఠీ చార్జ్ ఏమైనా చేస్తుంటే నీ మాటలతో ఆపు. నువ్వు పిల్లలకి ఏదైతే మోటివేట్ చేస్తున్నావో ఆ మోటివేషన్ అక్కడ పోలీసు వాళ్ళకి ఆపు, చూద్దాం. అప్పుడు ఆ టైంలో ఉండవు. ఆ పిల్లల్ని కొట్టి చంపేసిన తర్వాత హాస్పిటల్కి పోయిన తర్వాత మళ్ళీ వ్యాన్ ఎక్కుతావు ఒక హ్యాండ్ బ్యాగ్ వేసుకొని. ఇంతనన్నా సిగ్గుశరం ఉండాలి, అర్థమవుతుందా? పిల్లల ఉసురు వాళ్ళ తల్లిదండ్రుల ఉసురు అయితే ఎక్కడ పోదు, నిజంగా చెప్తున్నా. నీలాంటి ఏమంటారు, నీలాంటి వాడికి ఎప్పుడు రాజకీయాలలో ఏమైనా ఉండదు. ఏమనంటే ఇక్కడ ఆంధ్రాలో చూసుకుంటా పవన్ కళ్యాణ్ మీద పడతావు. పవన్ కళ్యాణ్ అది, పవన్ కళ్యాణ్ ఇది అదే అని చెప్పేసి అని అంటావు. మళ్ళీ చిన్న చిన్న ఆర్టిస్టులతో తిట్టించుకుంటావు. నీకు ఇక్కడనే రాజకీయాలు చేయడానికి రాదు, మళ్ళీ నువ్వు పోయి సెంట్రల్లో చేస్తావంటే ఎవరు నమ్ముతాడు? నాకు అర్థం కాదు. నిన్ను నమ్మిన స్టూడెంట్స్ కన్నా బుద్ధి ఉండాలి. అరే స్టూడెంట్స్ ఒకటే చెప్తున్నా, అది మీ కెరియర్, మీకు ఏమంటారు రాముడు అల్లా దీని గురించి మాట్లాడకండి. మీ చదువు గురించి మీరు చదువుకోండి. లేకపోతే ఆ విద్యాశాఖ మంత్రిని ఎవరైతే తీసేటట్టు మాట్లాడు. అంతేగాని అందరూ ఏదో ఎక్కిస్తురని చెప్పేసి మీరు పార్లమెంట్లోకి వెళ్ళి రోడ్ల మీద ధర్నాలు చేసి అది చేస్తే మీరు కొట్లాడుతున్నారు, బాగానే ఉంది. మీ పెయిన్ కన్నా మీ తల్లిదండ్రులు ఎంతగానో గురైపోతారో మీకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ మీ మీదనే వాళ్ళకు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కొంచెం ఆలోచించి ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. సో నిజంగా సిజేపీ విద్యార్థులకు ప్రకాష్ రాజ్కి సంబంధం ఏంటంటే ఏం చెప్తారు? ఏం లేదన్న, పాపం వీళ్ళకి కూడా తెలియదు, స్టూడెంట్స్ కూడా ఏం తెలియదు. కాకపోతే స్టూడెంట్స్ ఒక ఆర్టిస్ట్ వస్తుండు, ఫేమ్ ఉన్న యాక్టర్ వచ్చిండు, మనకు సపోర్ట్ చేస్తుండని చెప్పేసి పిల్లలు కదన్న స్టూడెంట్స్, వాళ్ళు ఏమంటారు కళ్ళు మూసుకొని నమ్మేస్తారు ఏదైతే ఈయన చెప్తుండో. కానీ ఆయన బుద్ధి, ఆ వంకర బుద్ధి మనందరికీ తెలుసు, కానీ ఆ పిల్లలకు అర్థం అవ్వట్లేదు. అందుకని చెప్తున్నా స్టూడెంట్స్కి అందరికీ, ఏ సెలబ్రిటీ వచ్చినా ఏ రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళ పార్టీని ప్రమోషన్ చేసుకోవడానికన్నా లేకపోతే వాళ్ళు ఫేమ్ చేసుకోవడానికి, అంతేగాని మీ గురించి కొట్లాడే ఏ ఎదవరాడు. అర్థమైందా? ప్రకాష్ రాజ్కి సపోర్ట్ చేసేటోళ్ళు ఏమని చెప్తా అంటే మీరు ఎర్రి గొర్రెరాలని చెప్తా. నిజంగా మీరు ఒక బుద్ధి లేని ఎదవాలని చెప్తా. అట్లాంటి వాళ్ళని పట్టించుకోకండి, మీ గురించి మీరు ఫైట్ చేయండి. వాళ్ళు కూడా ఇద్దరు ఏమంటారు రాళ్ళ తీసుకొని కొట్టండి అదేని చెప్పేసి అంటే మీరు కొట్టి మీరే సరే ఇంతగానం అయింది కదా, ఒక 30-40 మంది స్టూడెంట్స్ వరకు దెబ్బలు తాకినాయి, హాస్పిటల్లో ఉండరు, అంతా చేస్తారు కదా. ఒక ప్రకాష్ రాజ్కి ఒక చిన్న గీతనన్నా పడ్డదా? ఇప్పుడన్నా కళ్ళు తెరవండి, అర్థమవుతుందా? సొసైటీ ఏందో తెలుసుకోండి. నిజంగా ఇప్పుడు ఏందనంటే ఎవరో ఒకరు బయట వ్యక్తులు వచ్చేసి పోలీసుల మీద దాడి చేస్తుంటే వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా అభం శుభం తెలియని పిల్లల మీద నిజంగా పిల్లలు నడుచుకుంటూ పోతురు. వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? 17 years 18 years పిల్లలు, వాళ్ళు 16-17 years పిల్లలు. ఆ పిల్లల మీద లాఠీ చార్జ్ చేయడం మీకు ఇంతనన్నా సిగ్గు అనిపిస్తుంది ఆ పోలీసు వాళ్ళకి? నేను అడుగుతున్నా ఒకటి, నడుచుకుంటా సరే ఎవడన్నా కొట్లాడకు వస్తుంటే మీరు కొట్టిరంటే ఒక కారణం ఉంటుంది. అరే పిల్లలు నడుచుకుంటా పోతుర్రు, వాళ్ళని కూడా అమ్మాయిలను అయితే చెస్ట్ మీద స్టొమక్ మీద కొడుతురు పిల్లల్ని. మీ ఇంట్లో ఆడపిల్లల్ని అట్లనే కొట్లాడుకుంటారా అన్న? పోలీసు వాళ్ళ మీద స్టూడెంట్స్ దాడి చేయలేదు. చదువుకున్న స్టూడెంట్స్కి కొంచెమైనా డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టడం ఇది చెయ్యరు. ఎప్పుడైతే ఈ బయట పర్సన్స్ వచ్చేసి స్టూడెంట్స్ లాగా యాక్ట్ చేసేసి వాళ్ళ మీద రాలేసిర్రో అప్పుడు ఈ పోలీసులు కూడా వీళ్ళు స్టూడెంట్సే రాలేసిర్రు అని చెప్పేసి ఒక మిస్కమ్యూనికేషన్ వల్ల ఇట్లా అయింది. కానీ స్టూడెంట్స్ ఎవడు కొట్టాడు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఒక ఫ్రీడమ్, ఒక రైట్స్ కావాలి వాళ్ళకి, అంతే. ఏది ఇన్వాల్వ్ అయినా సరే కానీ స్టూడెంట్స్కి ఎవడు సపోర్ట్ చేయడన్నా. నేను ఒకటే చెప్తున్నా స్టూడెంట్స్కి, మీ బాటలో మీరు వెళ్ళి మీ హక్కుల గురించి మీరు కొట్లాడండి, అంతేగాని వాడి గురించి వీడి ఎంకలు ఉండు వాడి ఎంకలు ఉండు అని చెప్పేసి ఆశపడకండి. మీ జీవితాలు మీరు నాశనం చేసుకోకండి.